అయ్యప్ప స్వామి భక్తులు కార్తీక మాసం ప్రారంభం కాగానే అయ్యప్ప మాల వేసుకుంటారు అని మనకు తెలుసు. అసలు అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులు నల్లటి వస్త్రాలని ఎందుకు ధరిస్తారు అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఇవాళ ఈ వీడియోలో దాని వెనక ఉన్న కారణాల గురించి తెలుసుకునే ముందుగా మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంవిసి తెలుగు ఫ్యాక్ట్స్. మన హిందూ పురాణాల ప్రకారం ఒక్కో దేవునికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కార్తీక మాసం మొదలు కాగానే మగవారు, పిల్లలు అయ్యప్ప మాలను వేసుకుంటారు. ఈ మాలను వేసుకున్న భక్తులు 41 రోజుల పాటు కఠినమైన దీక్షను పాటిస్తారు. ఈ దీక్షలో భాగంగా వారు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయాలలో చల్లని నీటితో స్నానం, కటిక నేల మీద నిద్రపోవటం, పాదరక్షలు వేసుకోకపోవటం, మాంసాహారాన్ని తీసుకోకపోవటం, బాహ్య ప్రలోభాలకు దూరంగా ఉండటం, ఒంటిపూట భోజనం మరియు నల్లని వస్త్రాలు మాత్రమే ధరించటం వంటి కఠినమైన దీక్షను పాటిస్తారు. ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులు నల్లని వస్త్రాలను మాత్రమే ధరించి దీక్షలో పాల్గొనటం వలన ఏలినాటి శని ప్రభావం భక్తులపై పడకుండా ఉంటుందని నమ్ముతారు. నలుపు రంగు శనిదేవుడికి ఎంతో ఇష్టమైనది. దానికోసమే నిత్యం ఆ 41 రోజులు నల్లని వస్త్రాలను మాత్రమే ధరించి భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామికి పూజలు చేసిన వారికి శనిదోషం నుండి విముక్తిని కలిగించాలని శనిని ఆజ్ఞాపించారు అయ్యప్ప. అంతేకాకుండా అయ్యప్ప మాలను చలికాలంలోనే వేసుకుంటారు. నలుపు రంగుకి వెచ్చదనాన్ని కలిగించే స్వభావం ఉంటుంది. దాని కారణంగా శరీరానికి చలి తీవ్రత నుంచి కొంచెం ఉపశమనం దొరుకుతుంది. మరియు పూర్వం రోజులలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవటం కోసం కాలినడకన వెళ్ళేవారు. ఈ శబరిమల యాత్ర అన్నది దట్టమైన అడవిలో ప్రయాణం చేయవలసి ఉంటుంది. అడవి అనగానే క్రూర జంతువులు ఉంటాయి. కాబట్టి భక్తులు నల్లని వస్త్రాలు ధరించటం వలన అడవి జంతువుల నుండి రక్షణగా మరియు ప్రమాదాలు తక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఇలా మాల వేసుకున్న భక్తులు ఆ 41 రోజుల భక్తి సమయాన్ని చాలా పవిత్రంగా మరియు క్రమశిక్షణతో ఉండి ఎటువంటి చెడు ఆలోచనలకి పోకుండా నిత్యం అయ్యప్ప స్వామి సేవలో ఉండి తమ అస్తిత్వాన్ని కోల్పోయి స్వాములుగా పిలువబడతారు. ఈ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవటం అన్నది అంత సులభమైనది కాదు. ఈ దీక్ష తీసుకోవటం వలన భక్తులు శారీరక మరియు మానసిక నియమాలను పాటించడంతో పాటుగా వారి జీవితంలోని చెడుని, గర్వం, అహంకారాన్ని దూరం చేసి ఎటువంటి గొప్పలకు పోకుండా సమానత్వాన్ని పాటిస్తూ ఆధ్యాత్మికతకు ప్రాధాన్యమిస్తూ నిరాడంబరంగా జీవిస్తారు. ఇలా అయ్యప్ప స్వామి మాల వేసుకోవటం వలన మనకు ఆ స్వామి అనుగ్రహంతో పాటుగా జీవన విధానంలో గొప్ప మార్పును కూడా తీసుకువస్తాయి. మీలో ఎంతమందికి అయ్యప్ప స్వామి అంటే ఇష్టమో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.